హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి వీడియో ఏంటి అని అంటే, మొన్న 3వ సోమవారం మేము నోములు అయితే చేసుకుంటామట. ఎవ్రీ కార్తీక మాసంలోని 3వ సోమవారం అయితే ఇలాగా కేదారేశ్వర నోములు అయితే చేస్తాము. సో ఈ ఇయర్ కూడా ఇంకా మేము పైన అంటే కొత్త ఇంట్లోకి వచ్చాము కదా. సో ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది వచ్చి, బట్ ఏ పండుగ చేసినా సరే ఆ టైంకి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ రావడం వల్ల చేయలేకపోయాము. బట్ ఈసారి వచ్చేసి మాకు ఇంట్లో ఫస్ట్గా పెద్ద పూజలో అయితే మటుకు ఇదే ఫస్ట్ నోము మాట. చాలా బాగా జరిగింది, ఎటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా చాలా బాగా చేసుకున్నాము. అండ్ ఈ నోము కోసం ఆల్రెడీ ఇంతకుముందు పాత వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో చెక్ చేయండి. అండ్ ఇంకా మనకి ఆ రోజు వచ్చేసి ఇంక ఇంట్లో రైస్ అయితే కుక్ చేసుకోమాట. అండ్ పిల్లలకు కూడా రైస్ అయితే పెట్టాం. ఆ రోజు బూర్లు మార్నింగ్ నుంచి ఉపవాసం చేయాలి. అండ్ ఇది వచ్చేసి పూజా విధానం అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా. సో ప్రతిదీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. దేవుడి మూల ఏం పెడతాం అనేది. అండ్ కాయగూరలు, తర్వాత కొన్ని 9 గారెలు 9 బూర్లు అయితే ఇగోండి అక్కడ గౌరీదేవి ఉంది కదా. సో దాని మీద అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే పాత తోరణాలు ఏమొచ్చి ఆవుకి బూరు లోపల పెట్టేసి ఆ 9 బూరులో ఒక బూరుని తీసేసి అందులో పెట్టి ఆవుకి పెట్టేయాలన్నమాట. సో అవి ఎవరికైనా దొరికితే వాళ్ళు కూడా నోములు చేసుకోవచ్చు. అండ్ ఆ 9 బూర్లు గారెలు ఎవరికి పెట్టకూడదు బయట వాళ్ళకి. సో మన ఇంట్లో వాళ్ళే తినాలి. అండ్ తర్వాత ప్రసాదం ఎవరికైనా పంచుకోవచ్చు. అండ్ ఇది మాట. అండ్ ఇక్కడ మనం పెట్టాం కదా ఈ కాయగూరలని, నెక్స్ట్ డే మనం కలగూర వండి సో కేదారేశ్వర్లకి నోములు అయితే చెల్లించాలన్నమాట. ఉపారాలు పెట్టి చప్పడపప్పు అది వండాలన్నమాట. సో నెక్స్ట్ డే ఇంకా మనకి ఇక్కడ మట్టి ప్రమిదలోనే దీపం వెలుగుతుంది కదా. సో అది ఆరకుండా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు ఆయిల్ వేస్తూ. సో నైట్ కూడా బాగా వెలిగేలాగా చూడాలి. అండ్ ధూపం అయితే బాగా వేసుకోవాలన్నమాట. మెయిన్ వచ్చేసి ధూపం. అండ్ కథ కూడా చదువుతారు, ఇవన్నీ మీకు తెలుసు. సో చాలామందికి నోములు అంటే ఒక ఐడియా ఉంది. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేస్తే మీకు డీటెయిల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మాట ఇది. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడి సామాన్లు అవి కడిగేసుకోవాలన్నీ. అండ్ ఆ మట్టి ప్రమిద మాత్రం అలా వెలుగుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మాప్ పెట్టేసుకొని ఇల్లంతా మళ్ళీ నేనైతే మార్నింగ్ 5:30కి అలా లేచాను. సో ఇంకా పిల్లలు స్కూల్ అది ఉంది కదా. సో వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను మళ్ళీ సపరేట్గా అయితే కుక్ చేశాను అనమాట. రైసు, చప్పడపప్పు అండ్ కలగూర. అండ్ దేవుడికి పూజించేసుకున్న తర్వాత మనం తోరణాలు అయితే ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క బూరు తినేసి తోరణాలు అయితే కట్టేసుకోవాలి. అండ్ పాతవి ఆవుకి తర్వాత పెట్టేసుకోవాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్. సో మంగళవారం కూడా ఇంక ఇలాగా ఉంటుంది. బుధవారంకి మనం గౌరీదేవిని అయితే ఎత్తిపెట్టేస్తాం అన్నమాట. సో ఇంకా పూజా విధానం ఇదే అన్నమాట. సో మాకు తెలిసినంత వరకు ప్రతిదీ కరెక్ట్గా చేసాము. సో ఇంకేమైనా తప్పులు ఉంటే దేవుడే చూసుకోవాలి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే కంపల్సరీగా చివరిదాకా ఎవరైతే చూసారో కంపల్సరీగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.